హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ విత్ కుడ్పిడీస్. సో ఈరోజు నేను వెజిటబుల్ షాప్కి వెళ్తున్నాను. సో ఇక్కడ వెజిటబుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నీ చూపిస్తాను మీకు కూడా, రండి. ఇదేనండి వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్. సో మనం వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందాం. ఇది చాలా పెద్ద మాల్. సో ఇది చాలా బాగుంటుందండి. అన్ని రకాలు మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా పెద్దగా విశాలంగా కూడా ఉంటుంది. మంచి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. చాలా కార్లు పడతాయి అనుకుంటా. లోపల కూడా ఉంది. అలాగే మనం బయట కూడా పార్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఒక్కసారి వచ్చామంటే చాలు, ఇంకా అన్నీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం అన్ని రకాల షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మెల్బోర్న్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమో కామన్వెల్త్ బ్యాంక్ ఉంటుంది. మీకు ఇప్పుడు మంచి యూస్ఫుల్ అయ్యే ఒక మిషన్ చూపిస్తాను చూడండి. ఇదేంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకోండి, షాప్స్ చాలా పెద్ద మాల్ కదా ఇది, చాలా ఎక్కడెక్కడో ఉంటాయి షాప్స్. మనకి అన్ని షాప్స్ తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది. కావాలంటే మీరు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్కి. సో మనం ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఇవన్నీ షాప్స్ అనమాట. ఇక్కడ ఉన్నాం మనం. మనకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం పార్కింగ్ కానీ, లేదా ఒక్కొక్కసారి పార్కింగ్ కూడా మర్చిపోతూ ఉంటాం ఎక్కడ పెట్టామో. చాలా లెవెల్స్ ఉంటాయి పార్కింగ్లో కూడా. సో పార్కింగ్ కానీ, లేదా రెస్ట్ రూమ్స్ కానీ వెళ్ళాలనుకోండి, లేదా షాప్స్కి కానీ వెళ్ళాలంటే మనం అక్కడికి వచ్చి క్లిక్ చేసామనుకో, మనకి ఏ ప్లేస్ కావాలి ఏంటి అని క్లిక్ చేసామంటే మనకి దారి చూపిస్తుంది అనమాట. చూడండి ఎలా చూపిస్తుందో. సో మనం ఏది క్లిక్ చేసినా మనం అక్కడికి చూపిస్తుంది అనమాట. చాలా షాపులు ఉంటాయండి. మనం దారి కూడా మర్చిపోతాం ఒక్కొక్కసారి. అందుకే ఇది మాత్రం మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట చూసుకుంటే. ఇప్పుడు నేను ఒక టార్గెట్కి వెళ్తాను. సో ఇక్కడ టైప్ చేస్తున్నాను. మనం ఒక 2-3 లెటర్స్ టైప్ చేసాం అనుకోండి, టీతో స్టార్ట్ అయ్యే షాప్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. మనం అక్కడికి వెళ్ళి వస్తాయన్నమాట. ఈ సైడ్లో చూడండి అదిగో. సో టార్గెట్స్ సెలెక్ట్ చేస్తే అది లెవెల్ 2లో ఉంది. సో మనకి దారి చూపిస్తుంది. ఇప్పుడు ఇదిగో చూడండి. సో అలా చూపిస్తుంది అనమాట. మనం ఇంకో షాప్కి వెళ్ళాలనుకోండి, సో మనం ఇలా వచ్చి ఇక్కడ బ్యాక్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి అక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ మనం అక్కడ వేరే షాప్ నేమ్ క్లిక్ చేసుకుంటే మనకి ఆ షాపు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆల్డీకి వెళ్తున్నాను. సో ఆల్డీ అని క్లిక్ చేసిన వెంటనే ఒక 2-3 లెటర్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏతో స్టార్ట్ అయ్యే షాప్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఏ షాప్ కావాలి ఏంటి అని. అడిడాస్, ఓల్డీ అవన్నీ వచ్చేస్తాయి చూడండి. ఆలీ ఫ్యాషన్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో మనం అక్కడికి వెళ్ళి క్లిక్ చేయగానే మనకి చూపిస్తుంది. చాలా దూరంలో ఉంది మనం ఉండే ప్లేస్కి. లెవెల్ 1లో ఉంది. మనం ఇప్పుడు లెవెల్ 2లో ఉన్నాం. మనం ఇప్పుడు 2 నుంచి 1కి వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చెక్ ఇన్ చేద్దాం వెళ్ళి. మనం ఫస్ట్ షాపింగ్ మాల్కి వచ్చిన వెంటనే ఇలా చెకింగ్ చేయాలండి. ఎందుకంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఇండియా ఎట్ హోమ్, ఇది ఇండియన్ షాప్ అండి. సో ఇందులో మనకి కావాల్సిన గ్రోసరీస్ కానీ, ఇండియన్ గ్రోసరీస్ కానీ ఉంటాయి. ఇది యాక్చువల్గా బేసిక్గా పంజాబీ వాళ్ళ షాప్ అనుకుంటా. సో మన సౌత్ ఇండియన్ కూడా ఉంటాయి. ఇదే. సో వచ్చేసామండి. ఇదే మార్కెట్ ప్లేస్. సో ఇక్కడ మనకి కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. సో బనానాస్, తర్వాత 99 సెంట్స్ అంట స్ట్రాబెర్రీస్, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఫస్ట్ మీకు ఫ్రూట్ సెక్షన్ చూపిస్తాను. ఇది మ్యాంగోస్ అండి. సో మనంత బాగోవు, కాకపోతే మనంత స్వీట్గా అంత బాగోవు. బట్ ఓకే, ఏమీ లేనప్పుడు ఇదే అమృతంగా ఉంటుంది మనకి.
సో పర్ కేజీ $9 అంట ఇవి. సో పర్ కేజీకి 3 or 4 వస్తాయి అంతే. సో ఇదేమో రా మ్యాంగోస్, మన మామిడి కాయలు. పప్పులో అంతా వేసుకోవడానికి పెద్ద బాగోదు కానీ మామూలుగా తినటానికి బాగానే ఉంటాయి. సో యాపిల్స్. సో తర్వాత చూసారా ఇది మన పుచ్చకాయ. సో పర్ కేజీ $2 అంట. సో ఒక పీస్ మనకి ఎంత లేదన్నా ఒక 2 kgs ఉంటుంది. తర్వాత ఇది చూడండి, చూసారా ఇదేంటంటే మన పనసకాయ. సో అలా కట్ చేసి పెట్టారు. నాకేం ఒకసారి తీసుకున్నాను అంతే, నాకేం పెద్ద టేస్టీగా లేవు. సో ఇదేమో పపాయ. సో $4 పర్ కేజీ. సో ఇలాగ ఒకసారి హాఫ్ అంతా చేసి పెడుతూ ఉంటారు. చూడండి యాపిల్స్ ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో గ్రీన్ యాపిల్ నిగనిగలాడుతూ ఉంది చూడండి, గ్రీన్ యాపిల్. సో ఆరెంజెస్ అండి. సో తర్వాత ఇది ఇంకో రకం యాపిల్, బాగుంటుంది ఇది కూడా యాపిల్. సో ఆరెంజెస్ ఇవి. సో పర్ కేజీ $3 అంట. దీన్ని ఇక్కడ మ్యాండరిన్ అంటారండి. సో ఇటువైపు చూడండి, ఇది మ్యాండరిన్, ఇది మామూలు ఆరెంజే. మనకి పర్ కేజీ $3 అంట. సో ఇవేమో స్మాల్ మ్యాండరిన్స్ అనమాట. అవి మనకి మన ఊర్లో ఏంటంటే కమలాపళ్ళు అంటారు. ఇది చూడండి, ఇదేదో వెరైటీగా ఉంది. మనం ఏం యూస్ చేయము ఇది. ఇదేమో బేబీ బ్రోకలీ. సో ఇక్కడ వాళ్ళు బాగా యూస్ చేస్తారు ఇవన్నీ. సో సలాడ్స్లోకి అంతా బాగుంటుంది. మష్రూమ్స్ అండి. సో ఈచ్ బాక్స్ $3 అనమాట. వెల్లుల్లిపాయలు. సో మనం ఆ బ్యాగు 2 కొంటే $5, 1 అయితే $3. సో ఇలాగా విడిగా కూడా ఉన్నాయి, మనం కావాలంటే కేజీ లెక్కన తీసుకోవచ్చు. సో తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ మామిడి పళ్ళు రకరకాలు ఉన్నాయి. సో గ్రేప్స్. తర్వాత ఇదిగో మన కోకోనట్, మన కొబ్బరి బొండం అండి. పైన అంతా నీట్గా చెక్కేసి పెడతారు. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్, ఇదేమో పీచ్. సో తర్వాత పపాయాస్ కూడా బాగుంటాయి, స్వీట్గానే ఉంటాయి చాలా. ఇదేమో మన ఖర్జూర పండు. తర్వాత వేరుశనక్కాయలండి. ఇవి వేపినవి ఉంటాయి, ఉడకబెట్టినవి పచ్చివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు యాపిల్స్, ఇవి రకరకాల యాపిల్స్ ఉంటాయి. అవి వాటి ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఏమో క్యారెట్, బీట్రూట్, రాడిష్. సో తర్వాత మన స్ప్రింగ్ ఆనియన్స్. ఇది ఒక రకమైన రాడిష్ అనుకుంటా. ఇదేమో అల్లం అండి. అల్లం చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కాకపోతే చాలా కాస్ట్ ఉంటుంది. పర్ కేజీ $30, అంటే మన ఇండియన్ రూపీస్లో మేబీ 1800 అనుకుంటా. సో కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా గ్రీన్ కలర్లో. ఇది మన ముల్లంగి, మన ఇండియన్ ముల్లంగిలా ఉంది చూడటానికి. $4 పర్ కేజీ అంట. ఇదేమో బీరకాయలు మన బెంగళూరులో దొరుకుతాయి చూడండి, అలా ఉంటాయి బీరకాయలు. ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి లోపల. $6 పర్ కేజీ అనమాట. ఇదేమో మన ఆనపకాయ. సో బాగుంటుంది, ఆనపకాయ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఇది రా పపాయ అంట. మనం వాడం కానీ కేరళ వాళ్ళు బాగా వాడతారు అది. ఇదేమో దాన్ని ఏమంటారు, కర్రపెండలు అంటారు అనుకుంటా. ఇదేమో మన చామదుంపలు, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత ఇది చూసారా, ఇది మన పసుపు కొమ్ములు అనమాట, పచ్చివి. ఇవన్నీ రకరకాల పొటాటోస్. సో చూడండి ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ, ఎల్లో. మళ్ళీ ఇవేమో మన చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్. ఆనియన్స్, మన గుమ్మడికాయ. ఇదేమో పొడవుగా ఉంది గుమ్మడికాయ, కాకపోతే బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత టమాటోస్ ఒక్కొక్కసారి చాలా కాస్ట్ ఉంటాయండి, ఒక్కొక్కసారి చీప్గా ఉంటాయి. మనం ఏ సీజన్ బట్టి తీసుకోవాలి. చూడండి ఇది క్యూకుంబర్ ఎంత ఉంది, $8 పర్ కేజీ అంట. కానీ బాగుంటాయి, ఫ్రెష్గా ఉన్నాయి, మన బెంగళూరు కుకుంబర్స్ అనమాట. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి టమాటోస్. $13 పర్ కేజీ. ఇవేమో మన నాటి టమాటాలు అంటాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి, కర్రీ చేసుకుంటే నాటి టమాటాలు. సో $13 పర్ కేజీ. ఇవేమో మన బెంగళూరు టమాటాలు, $9 పర్ కేజీ. సో పర్ కేజీ $9 అంటే మేబీ $400 రూపీస్, సారీ. సో ఇవేంటో నాకు తెలీదు, బట్ మనం ఏం వాడాం, మేబీ చైనీస్ అలా వాడతారనుకుంటా.
ఇవేమో స్మాల్ చిన్న చిన్న కుకుంబర్ అనమాట, చిన్న చిన్న కుకుంబరు. సో ఇవన్నీ కూడా కుకుంబర్స్ అండి, రకరకాల ఉంటాయి అందులో. ఇవన్నీ మన ఆకుకూరలు. సో ఇది ఒక రకమైన క్యాబేజీ, చైనీస్ వాడతారు ఎక్కువ ఈ క్యాబేజీని, నాకు బాగా తెలుసు ఇది మాత్రం. సో ఇదేమో మొక్కజొన్న పొత్తు అండి, 2 కొంటే $3 అంట, అంటే 2 for 150, 175 రూపీస్, 75 రూపీస్ ఒకటి. సో ఇది క్యాప్సికము చూడండి, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికము పర్ కేజీ $6 అంట. సో చూసారా, బనానాస్ ఇవి అన్ని రకాలు, చాలా రకాలు ఉంటాయి. ఇవేమో కివి, గ్రీన్ కివి. సో ఇలా ప్యాకెట్స్లో కూడా అమ్ముతారు, అన్నీ చిన్న చిన్నగా పెట్టి. సో మళ్ళీ మామిడికాయలు వచ్చినాయి ఇక్కడ. పర్ కేజీ మామిడికాయలు పర్ కేజీ $8 అంట. ఇవేమో రామాఫలాలు, మన మన ఆంధ్రాలో దొరుకుతాయి కదా రామాఫలాలు, ఇవేంటో తెలియదండి నాకు. మామిడికాయల్లా ఉన్నాయి చూడటానికి, చిన్న మామిడికాయలు. సో అవి జాంకాయలు, ఇదిగోండి ఇవి జాంకాయలు. పర్ కేజీ $30 అంట, అంటే పర్ కేజీకి 4 అయినా ఉంటాయి, 4 వస్తాయి పర్ కేజీకి. సో మనకి $30 అంటే 1500 to 1800 అనమాట. మనకి ఒక కాయ వచ్చి 300 to 400 రూపీస్ పడుతుంది. చాలా కాస్ట్ ఉంది కదా జాంకాయ. ఇదిగోండి మన అరటికాయలు, 4 రకాల అరటికాయలు ఉన్నాయి చూడండి, అరటికాయలు. సో అరటి పువ్వు, అరిటాకులు, అరటి పువ్వు, అరిటాకులు చూడండి ఎలా ఉన్నాయో చిరిగిపోయి ఉన్నాయి. సో పర్ కేజీ $10 అంట అరటి పువ్వు. అంటే ఒక అరటి పువ్వు ఒక 1.5 kg అలా ఉంటుంది. అరటికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పర్ కేజీ $8 అంట. సో కేజీకి 3 వస్తాయి, 3 for 500 అనుకుంటా మన ఇండియన్ రూపీస్లో. సో చూడండి, నేను ఒక 2 తీసుకున్నాను అంతే. కాలీఫ్లవర్ ఇలా హాఫ్ కూడా చేసి అమ్ముతారు. సో ఫుల్ కూడా ఉంటుంది. సో ఒక $3. ఇదేమో బ్రోకలీ, ఇదిగోండి మన గుమ్మడికాయ ఇలాగా చెక్కలు చేసి అమ్ముతారు, చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్నా, ఇగురు చేసుకున్నా బాగుంటుంది. ఫుల్ కాయ అయితే మనకు వేస్ట్ అయిపోద్ది కదా, అలా చిన్న చిన్న ముక్కలు అయితే బెస్ట్. ఒక కర్రీకి వస్తుంది. సో ఇది లెట్యూస్. సో ఇక్కడ సలాడ్స్లో అంతా వేసుకుంటారు, తర్వాత బర్గర్లో వేసుకుంటారు. సో ఇదిగోండి చిన్న చిన్న టమాటోస్, ఇవి సలాడ్ టమాటోస్ అంటారు, సలాడ్స్లో వేసుకుంటారు. రకరకాలు ఉన్నాయి. సో బ్యాచులర్స్కి అయితే ఈ చిన్న చిన్న బాక్స్లో సరిపోతాయి, ఒకటి పట్టుకుని వెళ్తే ఓ 3-4 days వస్తాయి. సో ఇందాక చూపించాను కదా స్ట్రాబెర్రీస్ ఫ్రెష్గా ఉన్నాయని, 99 cents బాక్స్ అంట. చూడండి ఇవి చిన్న మన బేబీ కార్న్స్. సో ఒక్క ప్యాకెట్ $4 అంట. బేబీ దాన్ని ఏమంటారు, మన క్యాబేజ్, బేబీ క్యాబేజ్, రెడ్ బేబీ క్యాబేజ్. బఠానీ. సో ఇదేంటో నాకు తెలీదు, ఇది మనం వండుకోం కూడా అనుకుంటా. ఇటాలియన్ ఇది బెండకాయలు కూడా కాస్ట్ ఉంటాయండి. సో పర్ కేజీ $13 అంట. $13 అంటే మనకి 800 పర్ కేజీ. ఇది చూడండి, ఇది అరటి పువ్వు, బాగుంది కదా చాలా. ఇలా సో ఇవన్నీ ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ సలాడ్స్లో బాగా యూజ్ చేస్తారు, బర్గర్స్లో అంతా. సో ఇదేమో మన మెంతుకూర, కరివేపాకు, కొత్తిమీర. సో కరివేపాకు చూడండి, ఇప్పుడు కర్రీ లీవ్స్ $80 పర్ కేజీ అంట, అంటే ఒక పర్ కేజీకి $80. మనకి ఎంత లేదన్నా 4000 to 5000 మధ్యలో ఉంటుంది రూపీస్. సో వంకాయలు చూడండి, వంకాయలు పర్ కేజీ $7 అంట. $7 అంటే మీకు 350 పడుతుంది. సో ఇవన్నీ చిల్లీస్, బిగ్ చిల్లీస్, మన బజ్జీ చిల్లీస్.
సో వంకాయలు కూడా చాలా బాగుంటాయి. మన ఇండియన్ వంకాయలు అంత బాగోవు కానీ ఓకే. గుత్తి వంకాయ చూసారా, ఇవే దొరుకుతాయి మాకు ఇక్కడ వంకాయలు గుత్తి వంకాయ వండుకోవడానికి. ఇవేమో చిల్లీస్. ఇక్కడ చిల్లీస్ మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి. సో అందుకే చాలామంది ఫ్రోజన్ వాడుతూ ఉంటారు. ఫ్రోజన్ అయితే కొంచెం చీప్గా వస్తాయి. చూడండి ఇంత చిన్న ప్యాకెట్ ఉందా, ఇది $4 అనమాట. ఇందులో 100 grams ఉంటాయి అంతే. ఇదేమో కొరియాండర్ మనకి కొంచెం తక్కువకి వస్తుందండి, 2 for 3. క్యారెట్స్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. సో క్యారెట్స్ మాత్రం చీప్గా ఉన్నాయి, $2, 100 rupees per kg. సో బీట్రూట్ $3 per kg, అంటే 150 rupees, 150 to 180 rupees per kg. బీన్స్ కూడా ఫ్రెష్గా బాగున్నాయి. కోకోనట్ చూసారా, బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి ఫ్రెష్గా. ఒక్కొక్కసారి లోపల కొట్టామనుకోండి అంత పెద్ద బాగోవు, బట్ ఓకే తీసుకోవచ్చు. చాలా చక్కగా నీట్గా ఒలిచి పెట్టారు కదా. ఆనియన్స్ అండి ఇవి. ఆనియన్స్ 5 kg బ్యాగ్, 10 kg బ్యాగ్ ఉంటుంది. సో ఇది రెడ్ ఆనియన్స్, ఇవి బాగుంటాయి వంటలకి. ఇవేమో వైట్ ఆనియన్స్ అనమాట, ఇవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి, $7 అలాగా. తర్వాత ఈ 2 ప్లాంట్స్ తీసుకున్నానండి. ఒకటేమో స్ట్రాబెర్రీ, ఒకటేమో ఫ్లవర్స్ అనమాట. మన ఇండియన్ జాస్మిన్ ఫ్లవర్లా ఉంటుంది, బాగుంటుంది అది కూడా. చూసారా ఇవన్నీ ఎంత బాగున్నాయో ఫ్రెష్గా మొక్కలు. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయిపోయిందండి వెజిటేబుల్ షాపింగ్. ఇక్కడ కొంచెం ప్లేసెస్ కూడా చూపిద్దామని ఇలా వచ్చాను. చూడండి ఇది పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒకరు షాపింగ్ చేస్తున్నా ఒక పేరెంట్ ఇక్కడ ఉండి, చాలామంది పిల్లలు ఉంటారు కదా, సో ఇక్కడ ఆడిపిస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. సో ప్రశాంతంగా ఒకళ్ళు మాత్రం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక టాయ్ ఆర్డర్ చేశాను, అది తీసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఇది టార్గెట్ అనమాట. సో ఆవిడ తెస్తుంది. మాకు ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి షాప్లోకి వెళ్ళడానికి లేదు. సో క్లిక్ అండ్ కలెక్ట్ మాత్రమే అనమాట. షాపింగ్ అంతా అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే and thanks for watching.